అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. నమస్తే, నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మనము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న రామ్ పరివార్ సహిత ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శించుకుందాం. ఈ దేవాలయంలో రామ్ పరివార్, ఆంజనేయ స్వామి, శివుడు, రాధాకృష్ణులు అందరూ కొలువై ఉన్నారు. ఆంజనేయ స్వామి ఏమో స్వయంభువు ఇక్కడ. ఇక రాధాకృష్ణుల ముందు ఉన్న బుజ్జి కృష్ణుడైతే నాకు భలే ముద్దొచ్చేశాడు. వాడిని అస్సలు నాకు వదలబుద్ధి కాలేదంటే నమ్మండి. ఈ దేవాలయం లోపలికి ప్రవేశిస్తూనే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వేవ్స్ మనని చుట్టుముట్టుతాయి. అది చాలా ప్రాచీన దేవాలయం అని మనకు అనిపిస్తుంది, తెలుస్తుంది చూస్తూ ఉండగానే. తప్పకుండా చూడాల్సిన దేవాలయం, అందరూ చూడొచ్చు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. పూజారులు రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ రామసేతు కట్టిన శిలలు కొన్ని కనిపిస్తే వారిని అడిగి ఒకటి తీసుకొచ్చారట. ఆ శిల కూడా వారు పెట్టారు, ఇక్కడ మనం చూడవచ్చు. అసలు ఆ శిల నీళ్ళలో ఎలా తేలుతుందో మనము కనులారా వీక్షించి ఒక నమస్కారం చేసుకోవచ్చు. రాముల వారు వర్షించిన శిల కదా. సో అదండి ఈ దేవాలయం విశేషము. ఇంకా పూజారి గారు కూడా చెప్తారు. మనం దేవాలయం చూద్దాము, పూజారి గారు చెప్పిన విశేషాలు కూడా విందాము. నా ఈ ఛానల్లో ఈ వీడియో వీక్షిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు మొదలైంది? ఈ యొక్క దేవాలయము మాకు తెలిసినంత వరకు 100 సంవత్సరాల క్రితం కిందనే ఉంటుంది. స్వయంభుగా ఆ యొక్క కొండకే స్వామివారు వెలిశారు. హనుమంతుడు వారు ఆ రూపానికి మళ్ళీ వాళ్ళు ఒక రూపం తీసుకొచ్చి గత 30 ఏళ్ళ నుంచి అర్చక స్వాముల వారు భక్తులందరినీ పట్టుకొని చక్కగా రోజు దిన అభివృద్ధిగా చేసుకొస్తున్నారు. మొట్టమొదటిగా దీన్ని డీజీపీ నారాయణరావు గారు, ఫస్ట్ డీజీపీ మన తెలంగాణ ఆంధ్ర డీజీపీ నారాయణరావు గారు, వారి పర్యవేక్షణలో దేవాలయం దినదినాభివృద్ధి పొందుతూ ఒక 40 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ ఆధీనంలో చక్కగా అర్చకులకు, ఉద్యోగులకు వేతనాలు, భక్తులు సందర్శనం అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి. శివాలయం, రాధాకృష్ణుడు, అమ్మవారు, శ్రీరామనవమి, హనుమ జయంతి, కార్తీక మాసోత్సవాలు, శివరాత్రి వైభవంగా జరుగుతాయి. అంటే వీరాంజనేయ స్వామి ఎప్పుడైతే మనకు కొండ ఉంటుందో అది వీరాంజనేయ స్వామి కిందకి వస్తుంది. కొండ పట్టుకునే వీరాంజనేయ, గద పట్టుకుంటుంటే అభయ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా రాముల వారు విరాట్ ఉంటాయి కాబట్టి ఉత్సవ విగ్రహాలే ఇక్కడ. రాముడు ప్రత్యేక స్థాపిత విగ్రహాలు కావు, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఆయన సందర్శనలో అందరు భక్తులు వస్తున్నారు. గత సంవత్సరం నుంచి మనవరాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు కూడా ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 3 తరాల భక్తులు ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు. అంటే 100 సంవత్సరాలు అయిందండి. 100 సంవత్సరాల పూర్వం మనకెప్పుడో తెలియదు. అక్కడ గేటు మీద మొత్తం అన్నదమ్ములు, రామలక్ష్మణులు కుటుంబం పెట్టారు. అదే సమూహం కదా, ఆంజనేయ స్వామి దేవాలయంలో సమూహంగా రామ పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రానుకున్న రాజగోపురం కూడా రాబోతుంది. రాజగోపురం కూడా కడుతున్నాము. 2-3 ఏళ్లలో అన్ని పూర్తవుతాయి అంటాము. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాదిత్య మహేశ్వరం, శివకేశవ భేదం లేకుండా శివుడు, సూర్యనారాయణమూర్తి, గణపతి, అమ్మవారు సమేతంగా దక్షిణామూర్తి సమేతంగా ఉన్నారు. దక్షిణామూర్తి ఇక్కడ దత్తాత్రేయ స్వామి, అటు రాధాకృష్ణుడు. జై భవ. రాధాకృష్ణుడు లడ్డు కృష్ణుడిని పెట్టారండి. రాధాకృష్ణుడు మూల విరాట్గా ఉన్నాడు. భక్తులు ఆ లడ్డు గోపాలుని సంతాన
సంకల్పార్థం. అది కూడా ఉత్సవ విగ్రహం మాత్రమే, ప్రతిష్టా విగ్రహం కాదు, వాయుస్థాపన విగ్రహం మాత్రమే. మీ పేరు చెప్పలేదండి. సీతారామ. ఈ ఆలయంలో సీతారామ, లక్ష్మణుడు, హనుమంతుల వారు స్వయంభూ. ఆయన ఎదురుకుండా రామసేతు అని ఒకటి నీళ్ళ పెట్టారు. రాముల వారు వారధి కట్టినప్పుడు వేసిన రాళ్ళు అంటారు ఇవి. ఒకటి తేలింది ఇక్కడ పెట్టారు. ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు. ఈ రామసేతులో రాయి చూడండి నీళ్ళలో ఎలా తేలుతుందో ఇక్కడ. ఈ రాళ్ళని కింది కాయిన్స్ కూడా కిందికి మునిగిపోయినాయి, నోట్లు కూడా మునిగిపోయినాయి. అది తేలింది కదా, అది కానీ ఈ రాయి మట్టుకు తేలింది. అది మన టెక్నాలజీ, మన గొప్పతనం, మన హిందూ గొప్పతనం. అది